అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యూఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. ఈ 1 ఇయర్‌లో వాడు పూర్తిగా మారుతాడు అన్న నమ్మకం నాకు వచ్చేసింది. నువ్వేం బాధపడకు అని మాట్లాడుకుంటూ ఉండగానే దక్ష్ షూటింగ్ స్పాట్ రావడంతో కారు ఆగింది. ఇక్కడేరా, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి, వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు బాలాజీ. దక్షితకి లోపలికెళ్ళాలంటే భయమేస్తోంది. అయినా బావ ఏమన్నా నాకు నచ్చుతుంది, ఇంకా బాధపడడం దేనికి అనుకుంటూ లోపలికెళ్తుండగా సడన్గా దూసుకొచ్చింది ఒక కార్. ఆమె ముందుకు అడుగేసేదల్లా ఉలిక్కిపడి అక్కడే ఆగిపోయింది. అంత దగ్గరగా వచ్చిన కార్కి భయపడి గుండెల మీద చెయ్యి పెట్టుకుని టెన్షన్గా చూస్తోంది. అప్పుడే దిగాడు 6 అడుగుల కటౌట్. సిల్కీ హెయిర్ గాలికి రెపరెపలాడుతూ, కళ్ళకు బ్లాక్ షేడ్స్తో ఆమెను చూస్తూ దగ్గరికి వచ్చి ఐఎమ్ రియల్లీ సారీ అన్నాడు. అతని మాటలకి అప్పటి వరకు టెన్షన్ పడ్డ దక్షిత తేరుకొని ఇట్స్ ఓకే అంటూ ముందుకు కదులుతుంటే వెయిట్ అన్నాడు. అతను కళ్ళు చిన్నవి చేసి తల తిప్పి చూసింది. మీరేంటండి అలా వెళ్ళిపోతున్నారు? మీ ప్లేస్లో వేరే వాళ్ళు అయి ఉంటే చాలా పెద్ద ఇష్యూ చేసేవారు అంటుంటే చిన్నగా నవ్వి అక్కడి నుండి వెళ్తుంటే హలో ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి అలా వెళ్ళిపోతున్నారు మాట్లాడుతుంటే అన్నాడు. ఏంటండి ఇట్స్ ఓకే అన్నాను కదా. అది కాదండి, నా వల్ల మీరు ఇబ్బంది పడుంటే రియల్లీ సారీ. పర్లేదండి, వదిలేయండి. మీరు చాలా మంచివారిలా ఉన్నారు. మీ పేరేంటండి అని అడిగాడు. అతను ఎందుకండి, ఊరికేనండి, జస్ట్ తెలుసుకుందామని. మీలాంటి వాళ్ళని చూడడం ఫస్ట్ టైం. ఇక్కడ ఛాన్స్ దొరికితే గొడవ పడదామా అన్న ఆడవాళ్ళే ఎక్కువ ఉంటారు అంటున్న అతన్ని నవ్వుతూ చూసింది. మీ పేరింకా చెప్పలేదు అన్నాడు కళ్ళకున్న షేడ్స్ షర్టుకు తగిలిస్తూ. నా పేరు దక్షిత అనింది. నైస్ నేమ్, మీరు కూడా చాలా అందంగా ఉన్నారండి. థ్యాంక్ యూ అనింది అదే స్మైల్ మెయింటైన్ చేస్తూ. ఇక్కడికి ఎందుకు వచ్చారండి? ఇది షూటింగ్ జరిగే ప్లేస్ కదా. మీరు కూడా ఫిలింలో యాక్ట్ చేస్తున్నారా? లేదు చేయట్లేదు. ఇక్కడ మా సార్ ఉంటారు, ఆయనకి బాక్స్ ఇవ్వడానికి వచ్చాను. ఎవరండి ఆయన? దక్ష్ బల్దేవ్ మల్హోత్రా. హో, స్టార్ హీరో దక్ష గారా? ఆయన దగ్గర పనిచేస్తారా మీరు? అవును, ఆయన పిఏని నేను. హో, వెరీ గుడ్. అయితే హీరో గారిని రోజు చూస్తారన్నమాట. మీరు చాలా అదృష్టవంతురాలండి. సార్ని చూడాలంటే మేము చాలా కష్టపడతాం. ఆయనని ఒక్కసారి కూడా చూడలేదు. ప్లీజ్ అండి, హీరో గారిని పరిచయం చేయిస్తారా అంటుంటే ఇక్కడ నాకే దిక్కులేదు, నీకెక్కడ పరిచయం చేయిస్తాను అని గొనుక్కుంది దక్షిత. ప్లీజ్ అండి, ఒక్కసారి అని బ్రతిలాడుతుంటే మీరేంటండి ఇలా రిక్వెస్ట్ చేస్తున్నారు? ఆయన నాకే పర్మిషన్ ఇవ్వరు, మీ గురించి నేను ఎలా అడగాలి? ప్లీజ్ అండి, ప్లీజ్ అని బ్రతిలాడుతుంటే తల పట్టుకుంది దక్షిత. ఇక్కడ ఒక షాట్ కంప్లీట్ చేసుకొని రిలాక్స్ అవుతున్న దక్ష్ ఎదురుగా గేట్ దగ్గర జరుగుతున్న సీన్కి కళ్ళు చిన్నవయ్యాయి. తన అసిస్టెంట్ని పిలిచి అక్కడ ఏం జరుగుతుందో కనుక్కోమని చెప్పాడు. ఓకే సార్ అంటూ దక్షిత దగ్గరికి వెళ్ళాడు అతను. ఎనీ ప్రాబ్లం మేడం అని అడుగుతుంటే నేను దక్ష సార్ని కలవాలి, ఒక్కసారి కలిసి వెళ్ళిపోతాను. ఓకే, ఆయన పిఏ అయినా తనని రిక్వెస్ట్ చేస్తున్నాను అని దక్షితని చూపిస్తూ అన్నాడు అఖిల్. తను ఒప్పుకోవట్లేదు. ప్లీజ్ మీరైనా చెప్పండి అంటుంటే ఇప్పుడు సార్ని కలవడం కుదరదు సార్, చాలా బిజీగా ఉన్నారు. అయినా మీరేంటి మేడం ఈ టైంలో వచ్చారు? అది సార్ బ్రేక్ఫాస్ట్ చేశారా? లేదు మేడం, ఇక్కడేం తినలేదు. అవునా, అందుకే బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాను. ఇప్పుడు ఆయన తినే మూడ్లో లేడమ్మా. ప్లీజ్, ఆయన బ్రేక్ఫాస్ట్ చేయకపోతే నేను వెళ్ళను, పంపించండి, నన్ను కూడా పంపించండి అన్నాడు అఖిల్. ఇద్దరిని ఒకసారి చూసి ఒక్క నిమిషం పర్మిషన్ తీసుకుని వస్తాను అని చెప్పి వెళ్ళాడు. సార్, మేడం మీకోసం బ్రేక్ఫాస్ట్ తీసుకుని వచ్చింది, లోపలికి పంపించమంటారా అంటుంటే తల తిప్పి దక్షిత పక్కన ఉన్న అతన్ని చూశాడు. చాలా క్లోజ్గా మాట్లాడుతూ కనిపించాడు అతనెవరు అన్నట్లుగా చూస్తుంటే అది ఆయన మీ ఫ్యాన్ అంట సార్, మిమ్మల్ని ఒక్కసారి కలవాలి అని అడుగుతున్నారు, పంపించమంటారా అని అడుగుతుంటే పంపించమన్నట్లు హెడ్ మూవ్ చేశాడు. ఓకే సార్ అంటూ దక్షిత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు మేడం అని చెప్పగానే ఓకే అంటూ ఇద్దరు లోపలికి వచ్చారు. సార్, మీరంటే నాకు చాలా అభిమానం, మిమ్మల్ని ఇలా కలవడం ఐఎమ్ సో హ్యాపీ అని అతను ఎగ్జైటింగ్గా మాట్లాడుతూ పోతుంటే పక్కనే ఉన్న దక్షిత బాబుకి ప్లేట్లో వడ్డించి అతని ముందు పెట్టగానే
పెట్టిన ప్లేట్ని విసిరికొట్టి గెట్ లాస్ట్ అంటూ అరిచాడు. అతని అరుపుకి ఉలిక్కిపడి కన్నీళ్లతో చూసింది. పక్కనే ఉన్న అఖిల్ గుడ్లు పెద్దవి చేసుకొని అతని కోపానికి భయపడి అలాగే చూస్తున్నాడు. డోంట్ యూ అండర్స్టాండ్, గెట్ లాస్ట్ అని అరిచి పక్కన ఉన్న అఖిల్ని ఒక చూపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు దక్ష్. అతని కోపానికి బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయ్యో అదేంటండి, సార్ ఏంటి అలా కోపడుతున్నారు? ఛా, సార్ని చూశాను కానీ నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయనేంటండి బాబు అంత కోపంగా ఉన్నారు అని అతను మాట్లాడుకుంటూ పోతుంటే వెనక్కి తిరిగి చూసిన దక్ష్ పడి పడి మాట్లాడుతున్న అతన్ని చూసి పిడికిలి బిగించాడు. ఇక అతను తినలేదు అన్న బాధతో ఇంటికి వెళ్ళబుద్ధి కాక గేటు బయటే నిలబడింది దక్షిత. మీరేంటండి ఇక్కడే నిలబడ్డారు, ఇంటికి వెళ్ళరా? మిమ్మల్ని నేను డ్రాప్ చేస్తాను పదండి, వెళ్దామన్నాడు అఖిల్. అతని మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా అలాగే నిలబడింది. మిమ్మల్ని దక్షిత గారు అని పిలుస్తుంటే తల తిప్పి షార్పుగా చూసింది. ఏంటండి మీరు చూపులతో చంపేస్తారా ఏంటి అలా చూస్తున్నారు? నేను ఇంటికి వెళ్ళను, మీరిక్కడి నుండి వెళ్ళండి. లేదు, మీరు ఒంటరిగా ఇక్కడ నిలబడితే చూస్తూ ఊరుకోవాలా? నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. మీకు ఒకసారి చెబితే అర్థం కావట్లేదా? ఎందుకు నన్ను ఇలా సతాయిస్తున్నారు? అదేంటండి ఎలా మాట్లాడతారు? ఒక అమ్మాయి ఇలా ఒంటరిగా రోడ్డు మీద ఉండడం అంత సేఫ్ కాదు. మీరింటికి వెళ్ళండి. నా ఇష్టం అండి, నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. మీకేంటి నొప్పి? చూస్తూ చూస్తూ ఇలా మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవాలా? లేదంటే నేను వెళ్ళను అని చెబుతుంటే అతని మాటలు పట్టనట్లే అక్కడే కూర్చుంది. అతను కూడా దక్షితతో అక్కడే కూర్చుండిపోయాడు. పట్టించుకోలేదతన్ని దక్షిత. ఇక ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి బయటకు వచ్చిన దక్ష్ విండో నుండి చూసిన అతనికి దక్షిత కనిపించడంతో కోపంతో కళ్ళు ఎర్రవయ్యాయి. పక్కన దక్షితతో పాటు అఖిల్ కూడా కనిపించాడు. అతని చేతిలో ఉన్న మొబైల్ అతని పట్టులో నలిగిపోతోంది. ఇక తన ముందు నుండే కారు దూసుకెళ్ళిపోయింది కానీ అంతా గమనించలేదు దక్షిత. లోపలే ఉన్నాడేమో అనుకుంటోంది. పక్కన అఖిల్ వాగుతూనే ఉన్నాడుగా, ఆ మాటలలో పడి గమనించలేదు. ఇక ఈవినింగ్ వరకు దక్ష జాడే లేదు. ఇదేంటి సార్ లోపలే ఉన్నారా? ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదు. ఒకసారి లోపలికి వెళ్ళి అడుగుతాను అని అనుకుంటూ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది. దక్ష అసిస్టెంట్ని కలిసి సార్ ఎక్కడా అని అడిగింది. అదేంటి మేడం, ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయారుగా, ఇప్పుడు అడుగుతున్నారేంటి? అయినా మీరు మార్నింగ్ నుండి ఇంటికి వెళ్ళలేదా? ఇక్కడేం చేస్తున్నారు అంటుంటే ఏం చెప్పాలో తెలియక సార్ కోసం వెయిట్ చేస్తున్నాను అనింది. అయ్యో సార్ అప్పుడే వెళ్ళిపోయారు కదమ్మా అంటుంటే నిజంగా చాలా ఏడుపొచ్చేసింది ఆమెకి. వెళ్ళిపోయారు అంటే ఖచ్చితంగా తన ముందు నుండే వెళ్ళాలి. నన్ను చూసి కూడా చూడనట్లు వెళ్ళిపోయారా? అసలు నేనేం తప్పు చేశానని ఇలా చేస్తున్నారు అని ఆలోచిస్తూనే ఆమె కన్నీరు చెంపల మీదకి ఎప్పుడో జారిపోయాయి. ఇక అక్క నుండి ఏడుస్తూనే బయటకు వచ్చింది. ఆటో కోసం నిలబడితే నేను డ్రాప్ చేస్తాను రండి అన్నాడు అఖిల్ కార్ని ఆమె ముందు ఆపి. మీరెళ్ళండి, నేను ఆటోలో వెళ్ళిపోతాను. పర్వాలేదండి, లేట్ అవుతుంది, త్వరగా ఎక్కండి అంటుంటే ఇక చేసేది లేక కార్లో ఎక్కి కూర్చుంది. వెనక కూర్చుంటే మీ డ్రైవర్ని అనుకుంటారండి, ముందు కూర్చోండి అన్నాడు. అబ్బా అని తల కొట్టుకుంటూ కార్ దిగి ముందు కూర్చుంది. మీరెక్కడుంటారండి అని అడుగుతుంటే అడ్రస్ చెప్పింది. ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? సార్ కోపడ్డారనా? ఇప్పుడు వెళ్ళి కూల్ చేయండి. అయినా వాళ్ళు పెద్దవాళ్ళు, పని వాళ్ళ మీదే కదా వాళ్ళ కోపాన్నంతా చూపించేది అంటుంటే తల తిప్పి అతన్ని చూసింది ఆశ్చర్యంగా. నాకిలా తెలుసు అనుకుంటున్నారా? సినిమాలు చూడట్లేదేంటి? అందులో గొప్ప వాళ్ళందరూ పని వాళ్ళని ఇలాగే కదా చూస్తారు అంటుంటే ఆయన అలాంటి వారేం కాదు, మీరెక్కువగా ఊహించుకోకండి. సార్ అంటే మీకు అంత అభిమానమా అలా వెనకేసుకొస్తున్నారు అన్నాడతను. ఇక మాట్లాడలేదు దక్షిత. మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారండి అని అడిగాడు. మీకెందుకండి, అయినా అసలు మీరెవరండి? నన్నెందుకు ఇలా సతాయిస్తున్నారు? మార్నింగ్ నుండి మీ పనులు మానుకొని నాతోనే ఎందుకున్నారు? ఒక అమ్మాయి ఎంత అవాయిడ్ చేస్తున్నా తనతోనే మాట్లాడుతూ తన మాటల కోసం ఒక డే మొత్తం వెయిట్ చేస్తూ ఆ అమ్మాయిని ఒంటరిగా వదిలేయకుండా జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గర దింపుతున్నాడు అంటే ఊరికే ఎందుకు చేస్తారండి? ఏదైనా ఉంటేనే కదా అన్నాడు అతను దక్షితని అలాగే చూస్తూ. ఏదైనా అంటే అదే సంథింగ్ సంథింగ్ అన్నాడు. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును, మీరు అనుకునేదే.
మొదటి చూపులోనే మీరు నాకు నచ్చేశారు అంటుంటే కారు ఆపండి ముందు. ఎందుకండి? ముందు కారు ఆపండి. అయ్యో అదేంటండి అలా మాట్లాడతారు? నా మనసులో ఫీలింగ్ చెప్పాను. మీరు చెప్పమంటేనే కదా చెప్పాను. సర్లేండి ఈ టాపిక్ వదిలేయండి. మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అంటూ కార్ స్పీడ్ పెంచాడు. కానీ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఎప్పుడైనా మాట్లాడాలనిపిస్తే చేస్తాను. ఊరికే డిస్టర్బ్ చేయను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంటే ఇల్లు రావడంతో కార్ ఆగింది. గో టు హెల్ అంటూ కార్ డోర్ ఓపెన్ చేసి కార్ దిగి వెళ్ళిపోయింది దక్షిత. ఇంత హార్ట్లెస్గా ఎలా పుడతారండి? మార్నింగ్ నుండి మీకోసం పడిగాపులు కాచాను. కనీసం మొబైల్ నెంబర్ అయినా ఇవ్వకుండా వెళ్ళిపోయింది. బట్ ఐ లైక్ ఇట్. ఫస్ట్ టైం చూశాను నీలాంటి అమ్మాయిని. నాకు అందం ముఖ్యం కాదు, మనసు ముఖ్యం. మీ ఫేస్లో ఏదో మ్యాజిక్ ఉంది. అందమైన అమ్మాయిలు నా వెంటపడ్డా మీరొక్కరే నాకు ఎందుకు నచ్చారు అనుకుంటూ ఆమె కనుమరుగేంత వరకు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అఖిల్. పాసెసివ్నెస్ కావాలి అన్నారుగా. చిలికి చిలికి వాన కురిసినట్లు ఇది ఇక్కడితో ముగియలేదు, ఎక్కడికో దారి తీస్తుంది. మీ ఊహ కూడా అందదు. మీరు తీసుకున్న గోతిలో మీరే పడ్డారా ఆజామో. ఇక కంగారుగా లోపలికెళ్ళిన దక్షిత సరాసరి దక్ష రూమ్కి వెళ్తుంటే రంగమ్మ ఎదురొచ్చి అమ్మా దక్షిత అని పిలిచింది. పినిగారు, ఆయన ఇంటికి వచ్చారా? మధ్యాహ్నం ఎప్పుడో వచ్చారమ్మా. కానీ నువ్వు ఎక్కడికెళ్ళావు? లంచ్ చేశారా? లేదమ్మా, చాలా కోపంగా ఉన్నారు. లంచ్ తన రూమ్కి తీసుకెళ్తే నా మొహం మీదే డోర్ వేసేసుకున్నారు. భయం వేసి నేను కిందకొచ్చేశాను. ఏదో సౌండ్స్ వినిపించాయమ్మా. ఏం జరిగిందో అర్థం కావట్లేదు అంటుంటే గుండెల్లో దడ మొదలైంది డస్కీకి. అసలెందుకిలా ఇంత కోపంగా ఉన్నారు? నేను వెళ్ళి చూస్తాను పిన్నిగారు, మీరు కంగారు పడకండి అని చెప్పి దక్ష రూమ్కి వెళ్ళింది. డోర్స్ తన కోసమే ఓపెన్ చేసినట్లు ఓపెన్గానే ఉన్నాయి. లోపలికెళ్ళిన అతనికి ఆ రూమ్ అవతారం చూసి గుడ్లు బయటకు పొడుచుకొచ్చి తల గుండ్రంగా తిప్పి చూస్తోంది. వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి కనిపించాయి. బావా ఎక్కడా అని రూమ్ మొత్తం పరికించి చూసింది. బాల్కనీ నుండి దట్టమైన పొగ రూమ్లోకి వస్తుంటే భయంతో చెమటలు పట్టేస్తున్నాయి. అంత కోపం ఎందుకొచ్చింది? అసలేం జరిగింది అని తెగ ఆలోచిస్తూ అతన్ని ఎలా ఫేస్ చేయాలా అర్థం కాకపోతుంటే ఒక్కో అడుగేస్తూ వెళ్ళింది. కింద గ్లాసెస్ పగిలి ఉండడంతో వాటిని దాటుకుంటూ. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.